చాలా హెల్ప్ చేశారు. అయితే మనం ఈ యొక్క యూనియన్ పెట్టేటప్పటికి మనకి లేబర్ కార్డు అనేది ఒక అమల్లో ఉన్నది. దాంట్లో బెనిఫిట్స్ అనేవి ఏమున్నాయి అంటే డెలివరీకి 10,000, మ్యారేజ్ గిఫ్ట్ 10,000, సహజ మరణానికి 50,000, యాక్సిడెంటల్లో మరణిస్తే ₹1,00,000 అని ఉండేది. అవి మనం ప్రతి ఏరియాలో సంఘాలను ఏర్పాటు చేసి అక్కడున్న ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీతో 10 మంది జమ అయ్యి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మనం మెమోరాండాలు ఇస్తాం మొదలుపెట్టాము. ఈ రామంతపూర్లో మనకు బాగా కృషి చేసింది బాలరెడ్డి గారు, ఎన్వీఎస్ ప్రభాకర్ రావు గారు అనేసి, ఇంకా ఆయన పేరు నాకు గుర్తవుతలేదు. ఆయన మొన్నసారి టీఆర్ఎస్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎవరన్నా ఆయన పేరు? ప్రభాకర్ గారు బీజేపీ, సుభాష్ గారు. ఆయన ఇంటికి కూడా వెళ్ళి బాలరెడ్డి గారు మనందరినీ తీసుకెళ్ళి బాగా యాక్టివ్గా తిరిగేవారు. మనం డిమాండ్లు మనం అప్పుడే యాక్సిడెంటల్గా చచ్చిపోతే 5 లక్షల డిమాండ్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్. అదే మ్యారేజ్ గిఫ్ట్ 50,000, డెలివరీ గిఫ్ట్ 50,000, ఇలా మనం డిమాండ్లో చేస్తా చేయగా ఒకసారి ఇక్కడ 4వ యానివర్సరీ కూడా చేసినప్పుడు నాయన నరసింహారెడ్డి గారిని పిలిపించాము. ఆయన నోటితోటి ఆయనే 5 లక్షలు మనం పెట్టిన డిమాండ్ అంగీకరించి, అప్పుడు లేబర్ కమిషనర్ ఉండేవారు అయినా మంత్రి, 5 లక్షలు మనకి ఇంప్రూవ్మెంట్ చేశారు. దాన్ని జీవో పాస్ చేశారు. అది అమలు జరుగుతూ ఉన్నది. తర్వాత మళ్ళీ అది సరిపోదని చెప్పి 10 లక్షలు చేయమనేసి మళ్ళీ అందరూ డిమాండ్లు పెడతా ఉన్నాము. దాంట్లో మా బాగా ఉన్న పెద్దలందరూ కూడా బాగా సహకరించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 10 లక్షలు చేశారు. ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు. అయితే దానికి అంత ఎందుకు చెప్పాలంటే మనం చేసాము గొప్ప అని దానికోసం కాదు. చాలామంది ఇక్కడ సమ్మె చేయడానికి ఏమవుతుంది మనతోటి, మన ఒక్కరితో ఏమవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది అని చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. దాన్ని ఉదాహరించి చెప్పాల్సి వచ్చింది. మనం చేయగా వచ్చిందా లేదా 10 లక్షలు? ఇప్పుడు 50,000 వస్తుందా లేదా? సహజ మరణానికి 2 లక్షలు వస్తుంది. అంటే 1,50,000 ప్లస్ మట్టి ఖర్చు కింద 30,000, దగ్గర 1,80,000 వస్తుంది. అది ఇది యాక్సిడెంటల్కి 10,80,000 వస్తుంది. కాబట్టి అది ఒక్కసారి అయిపోదు. పుట్టిన పిల్లడికి ఏం చేస్తారో ఫస్ట్ పాలు పట్టిస్తారు. పుట్టగానే ఆగే పాత్ర మాగే పాత్ర వేసి అన్నం పెడతారండి. ఏమవుతాడు అక్కడ అలా పెట్టగానే చచ్చిపోతాడు. ఎవరికి గుర్తు రాలేదా? కాబట్టి పుట్టిన పిల్లడికి మనం ఏ విధంగా అయితే పాలు పట్టించి పెద్ద చేస్తామో అదే విధంగా మనం ఈ 13 సంవత్సరాల నుంచి మనం ఈ యూనియన్కి పాలు పట్టించినట్టు మనం ఈ రోజు వరకు నడిపించుకుంటూ వచ్చాము. అదే విధంగా మనం ముందుకెళ్ళాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక మనం ఈసారి మనం పెట్టాల్సిన డిమాండ్లు ఏంటంటే యాక్సిడెంటల్కి 15 లక్షలు, మ్యారేజ్ గిఫ్ట్ ₹1,00,000, డెలివరీ గిఫ్ట్ ₹1,00,000, శాశ్వత అంగవైకల్యం కూడా 15 లక్షలు పెట్టాలనేసి మనం డిమాండ్లో యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి నా యొక్క కోరిక. ఇక ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసిన చాలామంది రాలేదు కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే చాలామంది జేఏసీ నేను కూడా దాన్ని అంగీకరిస్తున్నాను. జేఏసీ పెట్టి ప్రతి మండలి నుంచి, ప్రతి యూనియన్ నుంచి, ప్రతి జిల్లా నుంచి కొంతమందిని తీసుకున్నాం. 20 మంది 10 మంది ఒక టీంని తీసుకుందాం. ఆ 20 మంది టీం ఎలా చెప్తే అలా నడుతాం. ఎందుకంటే ఇది వనరులతో కూడుకున్న పని, ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందాక బాలరెడ్డి గారు చెప్పినట్టు ఆయన జేబులో డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టారు. నాకు తెలుసు. ఉదయ భాస్కర్ ఒకరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. మేము ఎన్నో డబ్బులు మా జేబుల్లో యూనియన్లో డబ్బులు తీసి ఏం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఈ జేఏసీలో జాయిన్ అవ్వాలన్నా, ప్రతి ఏరియాలో ఒక ప్రెసిడెంట్గా నిలబడాలన్నా వాళ్ళ సొంత జేబులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్కసారి యూనియన్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదంటారు కొంతమంది కమిటీ సభ్యులు. కాబట్టి వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఈ జేఏసీలో సాయంత్రం అంతా మాట్లాడి నిర్ణయిస్తారో వాళ్ళ నెంబర్లు ఉంటామన్న వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు, దాన్ని ఏర్పాటు చేస్తారో. ఈ ధర్నాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేయాలంటే వాళ్ళు అనుకున్నట్టు 50,000 దాకా ఖర్చు వస్తుంది. ఇంకా పైన వస్తుంది కానీ మనం మినిమం చెప్తున్నాం ₹1,00,000. అదే మనం మినిమం చెప్తున్నాము. అది ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఎంతో అమౌంట్ కట్టాలి. అక్కడ భోజనాలు, టెంటలు, వాటర్ ఇవన్నీ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది.
మరి దాన్ని ఏ విధంగా చేద్దామా అనేది ఇంత బాలరెడ్డి గారు చెప్పినట్టు మనిషికి టోసింది ఇస్తారా, లేదా జేఎస్సీఎల్ పెట్టినప్పుడు దాంట్లోంచి కొంత ఇస్తారా, లేదా ప్రతి యూనియన్ నుంచి కొంత అమౌంట్ దాన్ని తీసిస్తారా, ఇవన్నీ మనం ఆలోచించి సాయంత్రం బాలరెడ్డి గారు అంటూ ఇవాళ రేపట్లో మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకొక వినపం ఏంటంటే ఈ హైదరాబాద్లోనే కాకుండా మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మనం పిలుపునిచ్చే ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఇలా ముగ్గురు పిలిచినా మనకున్న మండలాలను బట్టి జిల్లాలను బట్టి వాళ్ళే ఒక 1000-2000 మంది అవుతారనేసి నా అంచనా. మీ అందరికీ అది ఓకే అనుకుంటే ఒక 2 రోజులు టైము ఎక్కువ తీసుకున్నా ఆ విధంగా చేస్తామా, లేదా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లోనే చేద్దామా అనేసి సాయంత్రం మీ అందరి సలహాతో కూడా ఇక్కడ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ఒక్కరితో నిర్ణయం తీసుకునేది కాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 30 మంది అంటే 3000 మంది అనుకున్నాం ఇందాక మనం. ఈ 3000 మంది సలహాలు కూడా మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ల ద్వారా బాలరెడ్డి గారు కానీ ఉదయభాస్కర్ గారు నాకు కానీ మీరు సలహాలు మాకు చెప్పొచ్చు ఫోన్లు చేసి. ఇవన్నీ పరిధిలో తీసుకున్న తర్వాతే మనం దీన్ని నిర్ణయించి ఫైనల్ చేద్దామనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎక్కడెక్కడైతే మనకి యూనియన్లు లేవో, ఇందాక నల్గొండ నుంచి ఒక ఆయన మాట్లాడారు. నల్గొండలో మాకు యూనియన్ పేరే తెలియదు, యూనియన్ లేదు, మాకు పిల్లలు ఆయన నిర్ణయించిన రేట్లే మేము తీసుకుంటున్నాం అన్నారు. అలాంటి ఏరియాలో ఎక్కడైతే లేవో ఇప్పుడు అక్కడ అందరూ వచ్చారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలా సెలవులు ఇంకొక ఆయన చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మన అందరి ఎవరు తెలుస్తున్నాయి కాబట్టి మీరు పర్సనల్గా అయినా అనుకోండి, లేదా మీ బ్రదర్గా అనుకోండి, ఒక మీకు సుఖంగా అనుకోండి, ఫోన్లు చేసి మీ డౌట్లు చెప్పండి, మీకు ఏం కావాలో అడగండి, ఇవన్నీ మనం చేసి పెడతాం. యూనియన్ లేని కంటే యూనియన్ స్థాపిద్దాం, అక్కడ ఒక టీంని ఏర్పాటు చేద్దాం. మీకు అంతేకాకుండా ఇక్కడ ఈ హాల్లో సెమినార్ క్లాసులు కూడా మన వాళ్ళు చాలా చేయించారు. నాకు తెలిసి నేను కూడా ఇంటి వాళ్ళు పంపించాను, ఒక 3 రోజులు చేయించారు. అదేవిధంగా మీ ఏరియాలో కూడా మీకు సెమినార్ కావాలంటే దాన్ని మనం ఏర్పాటు చేస్తాము, కంపెనీ మీటింగ్ కావాలంటే దాన్ని మనం చేస్తాము. ఇంకొక మాట ఇంత మర్చిపోయాను, జీడిమెట్టలో శ్రీనివాస్ గారు ఉండేవాడు మా టీంలో. ఆయన కూడా చాలా యూనియన్ కోసం కష్టపడ్డాడు. చాలా ఆయన ఇప్పుడు లేరు, శ్రీనివాస్ గారు అది ఇప్పుడు ఆయన లేరు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మనం గుర్తు చెప్పుకోవాల్సి వస్తుంది, యూనియన్కి ఆయన కష్టపడి పని చేసాడు కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఇందాక మన బాలరెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు అంటే ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఈ ధర్నా మనం సక్సెస్ చేసామంటే సువర్ణాక్షరాలతో మనం ఒక చరిత్రలో నిలిచిపోతామనేసి మీ అందరికీ నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో మన వాళ్ళు చాలామంది రేట్ల కోసం కూడా మాట్లాడారు. ఈ రేట్ల కోసం కూడా దాన్ని ఒక డిసైడ్ చేయొచ్చు, దాని రేట్లు కూడా పెట్టవచ్చు. ఇంత ఉదయభాస్కర్ గారు చెప్పినట్టు ప్రతి ఏరియాలో అది పల్లె అవునాయి, పట్టణం అవునాయి, ఒకే రేటు ఉండాలి. ఆ ఒకే రేటు ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఒకవేళ యూనియన్లు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళ లోగో ఉంటుంది, వాళ్ళ పాంప్లెట్ ఉంటుంది, వాళ్ళ లెటర్ హెడ్ ఉంటుంది, లెటర్ హెడ్ ఆ రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఏ రేట్ మారితే మీకు లోగో మారచ్చు, లెటర్ హెడ్ మారచ్చు, ప్రెసిడెంట్ పేర్లు మారచ్చు, కానీ ఒక రేట్ అనేది మనకి ఆ రేట్లో ఉంటాయి. ప్రతిలో కూడా మీ అందరికీ నేను ఇది తెలియజేస్తున్నాను. అయిపోయింది కాబట్టి అందరూ కూడా ముఖ్య గమనిక, మన గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని